హాయ్ స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో హెచ్టిఎంఎల్కి సంబంధించి ఫామ్స్ అంటే చూసాం. అండ్ ఫామ్స్ అంటే టైప్స్ ఆఫ్ ఫామ్స్, ఆ ఫామ్స్లో ఎన్ని కంట్రోల్స్ అనేవి మనం యూజ్ చేయాలి అనేది టైప్స్ కూడా చూసాం. సో అందులో ఇప్పుడు ఫస్ట్ 3 అంటే టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, నెక్స్ట్ చెక్ బటన్స్ అండ్ రేడియో బటన్స్, ఆ 3 ఆప్షన్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఎలా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. సో మనకి బటన్స్ అండ్ కంట్రోల్స్ అనగానే ఒక ఫామ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ చూస్తాము. టెక్స్ట్ ఎంటర్ చేసే కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ నేమ్ అని ఉందనుకోండి, అక్కడ మీరు ఒక నేమ్ అనేది ఎంటర్ చేస్తారు. సో అలానే కొన్ని టైప్స్లో ఎలా ఉంటుంది అంటే బటన్స్ ఉంటాయి. అంటే మన దగ్గర నుంచి తీసుకునే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది బటన్స్ ఫార్మేషన్లో ఉంటుంది. సో అలా మనం ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క కంట్రోల్ అనేది యూజ్ చేస్తాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్. మ్యాక్సిమం టు మనం ఏదైనా డేటా ఎంటర్ చేసేటప్పుడు టెక్స్ట్లోనే ఎక్కువగా మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. నేమ్, అడ్రస్ అండ్ ఇంకా మనకి ఏవైతే ఇప్పుడు సపోజ్ రెజ్యూమ్స్కి సంబంధించి ఏమైనా అప్లికేషన్స్ చేయాలనుకోండి, అందులో మనకి ఏవైతే లాంగ్వేజెస్ వచ్చు అండ్ మనం కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏం నేర్చుకున్నాం, ఇలా కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ థింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా టెక్స్ట్ ఇన్పుట్లోనే తీసుకుంటూ ఉంటాం. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ వెబ్ పేజ్ డిజైనింగ్లో యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అండ్ పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్, మల్టీ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అని చెప్పి మొత్తం మనకి 3 టైప్స్లో యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్. సో సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ అంటే జస్ట్ ఒక లైన్లో మనకి టెక్స్ట్ ఇన్పుట్ చేసేలాగా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మల్టిపుల్ లైన్స్ అనేవి అలౌ చేయకుండా ఓన్లీ 1 లైన్ టెక్స్ట్ని మాత్రమే మనం అలౌ చేస్తాము. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ యూజ్ చేయాలన్నా కూడా మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ వచ్చేసరికి ఇన్పుట్ ట్యాగ్. సో బై యూజింగ్ ఇన్పుట్ ట్యాగ్ you can control any type of controls. అవి ఏంటంటే సర్చ్ బాక్సెస్ కానీ, నేమ్స్ కానీ, ఏదైనా కూడా ఎనీ టైప్ ఆఫ్ కంట్రోల్ అయినా కూడా మనకి ఫామ్స్కి వచ్చేసరికి మనం ఓన్లీ ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేసి మాత్రమే మనం చేస్తూ ఉంటాము. సో ఆ ఇన్పుట్ ట్యాగ్ ఎలా ఇస్తాము అంటే ఇన్పుట్లోనే ఓపెనింగ్, ఈ ఓపెనింగ్ ట్యాగ్లోనే మనం అంతా డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తూ ఉంటాం. దెన్ మనం ఇలా క్లోజ్ చేసేస్తాం. సో ఈ ఇన్పుట్ మీన్స్ వన్ కంట్రోల్ మెన్షన్ చేయడానికి 1 ఇన్పుట్ ట్యాగ్ ఇస్తాము. సో ఇప్పుడు సింగిల్ లైన్ టెక్స్ట్ అనగానే సింపుల్గా ఇన్పుట్లో టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఆ టైప్లో మీరు మెన్షన్ చేయాలి మీరు ఏ టైప్ ఆఫ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నారు అనేది మీరు ఆ టైప్లో మెన్షన్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు నేను పాస్వర్డ్ తీసుకుంటున్నాను అనుకోండి, టైప్లో మీరు పాస్వర్డ్ అని మెన్షన్ చేస్తారు. నార్మల్ టెక్స్ట్ అయితే కనుక టైప్లో టెక్స్ట్ అని మెన్షన్ చేస్తారు. అది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో నెంబర్ 2 వచ్చేసరికి పాస్వర్డ్ ఇన్పుట్ కంట్రోల్స్. సో జనరల్గా మనకి సింగిల్ లైన్ టెక్స్ట్కి పాస్వర్డ్కి రెండు సేమ్ ఒకేలా కనిపిస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూజర్ నేమ్ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఒక బాక్స్ ఇస్తారు. అంటే అక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి ఒక బాక్స్ ఇస్తారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మీరు నేమ్ ఇచ్చిన నేమ్ ఎంటర్ అవుతుంది. ఈ బాక్స్ వచ్చేసరికి అవి డాట్స్ కింద కానీ స్టార్స్ కింద కానీ అక్కడ ప్రింట్ అవుతాయి. అంటే డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ టెక్స్ట్ బాక్స్, దిస్ ఈస్ పాస్వర్డ్ బాక్స్. అలాంటి పాస్వర్డ్ బాక్స్ అని అక్కడ వెబ్ పేజ్కి అక్కడ కంట్రోల్కి తెలియాలి అంటే మనం అక్కడ తీసుకునే టైప్లో ఇన్పుట్ కంట్రోల్కి సంబంధించి తీసుకునే టైప్లో మీరు పాస్వర్డ్ అని తీసుకుంటే ఓకే, ఈ బాక్స్ మనకి పాస్వర్డ్ రిలేటెడ్ కాబట్టి మనం అందులో ఎంటర్ చేసిన డేటాని ప్రింట్ చేయకూడదు, అది మొత్తం కూడా కనిపించకుండా అక్కడ డాట్స్ కింద కానీ ఏదో ఒక వేలో మనం ప్రింట్ చేయాలి అని అక్కడ వెబ్ పేజ్ కంట్రోల్ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ పాస్వర్డ్ కంట్రోల్. ఓకే, సో పాస్వర్డ్ కంట్రోల్ ఎప్పుడు కూడా డేటా అనేది మనకి కనిపించదు, అది ఏదో ఒక ఫార్మేట్లో ప్రింట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో
It masks the character. ఓకే. సో ఏదో ఒక ఫార్మాట్ దట్ ఈస్ స్టార్స్ ఆర్ డాట్స్, ఎక్కువగా డాట్స్‌లో ప్రింట్ అవుతుంది. సో ఇవి ఫస్ట్ 2 టైప్స్, సింగిల్ లైన్ కంట్రోల్ అండ్ పాస్వర్డ్ టైప్ టెక్స్ట్ కంట్రోల్. సో నెక్స్ట్ థర్డ్ వన్, సమ్ సిచ్యువేషన్స్‌లో మనకి వన్ లైన్ టెక్స్ట్ అనేది సరిపోదు. ఎప్పుడు కూడా మల్టీ లైన్ టెక్స్ట్ కంట్రోల్స్ అనేవి యూజ్ చేయాల్సి వస్తుంది సమ్ సిచ్యువేషన్స్. సో ఎక్కడ ఎక్కువగా మనం చూస్తాము అంటే డిస్క్రిప్షన్ అని చెప్పి మనకు ఒక బాక్స్ ఇస్తారు. ఒక బాక్స్ ఎంటర్ యువర్ డిస్క్రిప్షన్ అని చెప్పి ఇలా ఒక పెద్ద స్క్వేర్ బాక్స్ అనేది మనకి ఎంటర్ చేస్తారు. అంటే అక్కడ మనం ఏదైనా సరే మన కామెంట్స్ ఏవైతే మనం ఇద్దాం అనుకుంటున్నామో, మనం ఏదైతే డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని అక్కడ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఎంటర్ చేసేటప్పుడు టెక్స్ట్ మొత్తం కూడా మల్టిపుల్ లైన్స్‌లో మనం ఎంటర్ చేస్తాం. అవునా? సో అలాంటి సిచ్యువేషన్‌లో మనకు వన్ లైన్ సరిపోదు. కాబట్టి అక్కడ యూజ్ చేయాల్సిన కంట్రోల్ ఏంటంటే మల్టీ లైన్ టెక్స్ట్ కంట్రోల్. సో నార్మల్‌గా మనం నేమ్స్‌కి గానీ, అడ్రెస్‌కి గానీ సింగిల్ లైన్ తీసుకుంటాము. ఎక్కడైతే డిస్క్రిప్షన్ లెవెల్స్‌లో ఇవ్వాలనుకుంటామో అలాంటి టైంలో మనం ఈ మల్టీ లైన్ టెక్స్ట్ కంట్రోల్‌ని యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ మల్టీ లైన్ మీన్స్? Maybe longer than ఓకే. బట్ ఇక్కడ యూజ్ చేసే ట్యాగ్ బిఫోర్‌గా మనం చెప్పుకున్నట్టు ఇన్‌పుట్ ట్యాగ్‌తో పాటు మనకి ఇక్కడ ఇంకొక ట్యాగ్ మల్టీ లైన్‌కి సెపరేట్‌గా తీసుకుంటాము. సో దాన్నే టెక్స్ట్ ఏరియా అంటాం. టెక్స్ట్ ఏరియా అనే ట్యాగ్ మీరు యూజ్ చేశారు అంటే డెఫినెట్‌గా మీకు అక్కడ డిస్క్రిప్షన్ లెవెల్‌లో మల్టీ లైన్ ఏరియాని మీరు సపోర్ట్ చేయాలి అంటే మీరు అక్కడ టెక్స్ట్ ఏరియా అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్‌పుట్ ట్యాగ్‌కి సంబంధించి అట్రిబ్యూట్స్ అండ్ దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. సో వాట్ ఈస్ ఇన్పుట్ ట్యాగ్? సో ఇన్పుట్ ట్యాగ్‌కి సంబంధించి ఫస్ట్ టైప్. టైప్ అనంగానే మనకి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ కంట్రోల్, దట్ ఈస్ సింగిల్ లైన్ టెక్స్ట్ కంట్రోల్ ఆర్ పాస్వర్డ్ కంట్రోల్ ఆర్ మల్టీ లైన్ కంట్రోల్, ఏదైనా సరే మనం ఇక్కడ టైప్‌లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ఇన్పుట్ కంట్రోల్స్ మనం ఇంకా కమింగ్ సూన్ బటన్స్‌లో కూడా చూస్తాం. కాబట్టి టైప్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ నేమ్. నేమ్ అంటే జస్ట్ ఆ కంట్రోల్‌కి మీరు ఒక నేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని ఒక బాక్స్ తీసుకున్నారనుకోండి. సో దట్ ఈస్ నేమ్ అని చెప్పి తీసుకుంటారు. అదే ఏజ్ అనుకోండి ఏజ్. అదే కాలేజ్ నేమ్ అనుకోండి కాలేజ్ నేమ్. అలా ఏదో ఒక నేమ్ అనేది మీరు తీసుకుంటారు. సో దట్ ఈస్ నేమ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ వాల్యూ. అక్కడ మీరు ఏదైనా కూడా ఒక ఇనీషియల్ వాల్యూగా ఒక వాటర్ మార్క్ లాగా ఏమన్నా మెన్షన్ చేయాలి అనుకుంటే సమ్ టైమ్స్ మనం ఫార్మ్స్‌లో చూస్తూ ఉంటాం. ఎంటర్ హియర్ అని చెప్పి ఉంటుంది. అక్కడ మీరు ప్రెస్ చేయంగానే ఆ ఎంటర్ హియర్ అనేది క్లియర్ అయిపోతుంది. సో అలాంటి ఇనీషియల్ వాల్యూ ఇన్సైడ్ ద కంట్రోల్ మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్‌లో వాల్యూలో తీసుకుంటారు. నెక్స్ట్ సైజ్. సపోజ్ పాస్వర్డ్ అనగానే మనకి మినిమం 8 క్యారెక్టర్స్ అలా సమ్ ఏవైనా అక్కడ సైజ్ అనేది కూడా మనం మెన్షన్ చేయాలి. అలానే నేమ్, టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ బాక్స్‌కి మీరు ఒక 30 ఇయర్స్ మీరు సైజ్ ఇద్దాం అనుకుంటున్నారు. 30 క్రాస్ చేసి మీకు సైజ్ కట్ చేద్దాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు దానికంటూ మాక్సిమం సైజ్ విడ్త్ ఆఫ్ ది టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ అనేది అక్కడ సైజ్ మెన్షన్ చేస్తారు. అలానే మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మెన్షన్ చేయాలి అంటే దానికి ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, దట్ ఈస్ మ్యాక్స్ లెంగ్త్. ఈ సైజ్ అనేది విడ్త్ ఆఫ్ ది టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్ మెన్షన్ చేస్తుంది. మాక్సిమం లెంగ్త్ అనేది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని మెన్షన్ చేయడానికి ఈ అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. అదే మల్టీ లైన్ అయితే కనుక, మల్టీ లైన్ టెక్స్ట్ ఏరియా అయితే కనుక సో మీరు సింపుల్ గా టెక్స్ట్ ఏరియా రోస్ అండ్ కాలమ్స్, అంటే ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కి మీరు టెక్స్ట్ ఏరియాని డిజైన్ చేద్దాం అనుకుంటున్నారో అది తీసుకుని టెక్స్ట్ ఏరియాని క్లోజ్ చేస్తే మీకు ఆ రిలేటెడ్ గా రోస్ అండ్ కాలమ్స్ కి మీకు బాక్స్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది మనకి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు దీనికి సంబంధించి నేను ఎగ్జాంపుల్ మీకు సిస్టమ్ మీద చూపిస్తాను. సో సిస్టమ్ మీద అదొకసారి ప్రాక్టీస్ అంతా చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో డోంట్ స్కిప్ ద ప్రాక్టికల్ వీడియో. ఇప్పటి వరకు మనం టెక్స్ట్ కంట్రోల్స్ గురించి
గురించి మొత్తం థియరిటికల్గా చూసాం కాబట్టి సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు టెక్స్ట్ కంట్రోల్స్ గురించి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు HTML ఓపెన్ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం ఎప్పుడూ టైప్ చేసే HTML ట్యాగ్స్, హెడ్ ట్యాగ్స్, టైటిల్ ట్యాగ్స్ అవన్నీ మనం యాజ్ యూజువల్గా టైప్ చేస్తాం. కాకపోతే మీరు ఎక్కడ ఏ స్లాష్ మిస్ చేసినా, ఎక్కడ ఏ లెటర్ మిస్ చేసినా మనకి దానికి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ అనేది రాంగ్ వస్తుంది. కానీ చాలామంది అడుగుతున్నారు మాకు అవుట్పుట్ రావట్లేదు, కొంతమంది అయితే సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. అక్కడ సపోర్ట్ చేయట్లేదు అంటానికి అది సెకండ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ కొటేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ కాలన్, కామా ప్రతిదీ కూడా మనం చెక్ చేయాలి. ఏది మిస్ చేసినా కూడా అవుట్పుట్ రాదు. సో ఫస్ట్ ఒక్కసారి అది కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. దాని గురించి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫామ్ ట్యాగ్ ఓపెన్ చేశాను. మనం ఏదైనా కూడా ఇన్పుట్ ట్యాగ్ ఇచ్చిందంతా కూడా మనం ఫామ్ ట్యాగ్లోనే ఇవ్వాలి కాబట్టి నేను ఫామ్ ట్యాగ్ తీసుకున్నాను. ఫామ్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ నేను టెక్స్ట్ కంట్రోల్ ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ పాస్వర్డ్ సంబంధించిన టెక్స్ట్ బాక్స్ ఒకటి ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. మీరు టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అది టెక్స్ట్ కంట్రోల్. నెక్స్ట్ నేమ్కి రిలేటెడ్ కాబట్టి నేమ్లో నేమ్ అని ఇచ్చాను, సైజ్ 25 అని ఇచ్చాను, మ్యాక్సిమం లెంగ్త్ 20 అని ఇచ్చాను. సైజ్ 25 మీన్స్ బాక్స్ 25 క్యారెక్టర్స్కి ఈక్వల్స్ మనకి మ్యాచ్ అయ్యేటట్టుగా బాక్స్ సైజ్ అనేది ఉంటుంది. బట్ అందులో కంటెంట్ వచ్చేసరికి నేను 20 వరకే ఇచ్చాను. తర్వాత అక్కడ టెక్స్ట్ బాక్స్కి పక్కన ఎంటర్ యువర్ నేమ్ అని ఇచ్చాను. ఒక్కసారి అది అబ్జర్వ్ చేయండి. ఎంటర్ యువర్ నేమ్ అనేది కంట్రోల్ తర్వాత ఇచ్చాను. అంటే బాక్స్ తర్వాత ప్రింట్ అవుతుందా, బాక్స్ ముందు ప్రింట్ అవుతుందా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, నెక్స్ట్ తర్వాత నేను బ్రేక్ ఇచ్చాను. నెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ మళ్ళీ ఇచ్చాను. అగైన్ ఇక్కడ టైప్ వచ్చేసరికి పాస్వర్డ్ అని ఇచ్చాను. నేమ్ వచ్చేసరికి జస్ట్ నార్మల్ షార్ట్ కట్లో మెన్షన్ చేశాను. సో జస్ట్ రఫ్గా దీనికి సంబంధించి అవుట్పుట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. form.html అని చెప్పి సింపుల్గా సేవ్ చేద్దాం. form1.html. సో సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కంపైల్ చేద్దాం. ఓకే, HTMLలో form1.html ఓపెన్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఏం బాగోలేదు. ఎందుకు బాగోలేదు? టెక్స్ట్ బాక్స్ తర్వాత కంటెంట్ ఉంటే మనకి ఎప్పుడు అది ఫామ్ కింద రాదు. ఎప్పుడు కూడా టెక్స్ట్కి తర్వాత కంట్రోల్ ఉండాలి, ఫస్ట్ టెక్స్ట్ ఉండాలి. సో సింపుల్గా అక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనే దాన్ని నేను కట్ చేసి బిఫోర్ కంట్రోల్ పెడుతున్నాను. అంటే నేను ఇది ఎందుకు ఇలా చేశాను మీకు, బేస్డ్ ఆన్ అవుట్పుట్. మనం ఎప్పుడు కూడా వెబ్ డిజైనింగ్ అనేది ఫస్ట్ అవుట్పుట్ మన దగ్గర ఉండాలి, తర్వాత మనం ప్రాక్టీస్ అనేది చేయాలి. సో అంటే ఆ అవుట్పుట్ కోసం మనం ప్రోగ్రామ్స్ రాస్తున్నాం. మామూలుగా ప్రోగ్రామింగ్ అంతా కూడా మనం జనరల్గా సి లాంగ్వేజ్, జావా అయితే ఫస్ట్ కంటెంట్ రాసిన తర్వాత మనకి ప్రోగ్రామింగ్ వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది ప్రోగ్రామింగ్లో. బట్ ఇక్కడ ఫస్ట్ అవుట్పుట్ నుంచి మనం ప్రోగ్రామింగ్ డెవలప్ చేస్తాం. సో బ్రేక్ కూడా మనకి వర్క్ అవ్వలేదు. అక్కడ చూడండి మీకు ట్యాగ్ ప్రింట్ అయిపోయింది. ఎందుకు ప్రింట్ అయింది అంటే అక్కడ కూడా ట్యాగ్ అనేది ఫస్ట్ మనం స్లాష్ అనేది తర్వాత ఇవ్వడం వల్ల మనకు అక్కడ సపోర్ట్ చేయలేదు. సో స్లాష్ అనేది కొన్నిటికి లాస్ట్లో సపోర్ట్ చేస్తుంది, కొన్నిటికి బిఫోర్గా సపోర్ట్ చేస్తుంది. సో అందుకని దాన్ని కూడా మనం చేంజ్ చేద్దాం. ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని చెప్పి మనం ఇందాక కంటెంట్ ఇవ్వలేదు కదా, సో అది కూడా నేను యాడ్ చేశాను. అంటే బెటర్ డిజైన్ కోసం మీరు ఎన్నిసార్లు అయినా మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అది HTML ఆర్ వెబ్ డిజైనింగ్ ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు BR అని చెప్పి నేను జస్ట్ నార్మల్ ఇచ్చాను. ఇది కూడా వర్క్ అవుతుందా లేదు చూద్దాం. అంటే మన ఎప్పుడైతే ఒక ప్రోగ్రామర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ థింక్ చేస్తాడో అప్పుడు అది ఎలా మైండ్లో ఎలా వర్క్ అవుతుంది అనేది స్టాండర్డ్గా ఉండిపోతుంది. అదే మీరు ఏదో చూసి టైప్ చేసి ఇలా చేస్తే మాత్రం మనకు ఏం గుర్తుండదు. సో అందుకని మీ ఓన్ మైండ్తో మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు నేను 2 బ్రేక్స్ ఇచ్చాను. 2 బ్రేక్స్ ఎందుకు ఇచ్చానంటే ఒక బ్రేక్తో బాక్సెస్ 2 దగ్గరగా ఉన్నాయి కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను 2 బ్రేక్స్ ఇచ్చాను. సో దట్ ఈజ్ అవర్ డిజైన్. మీ డిజైన్ ఎలా ఉంటే మీకు ఎలా కావాలి, మీకు ఎలా నచ్చుతుందో దాన్ని మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు. సో డిజైన్లో ద మెయిన్ పార్ట్ అనేది ఏంటంటే మనకి నచ్చింది మనం డిజైన్ చేసుకుంటున్నాం, లేదు ఒక కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసింది మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఓకే, అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఎంటర్ యువర్ నేమ్ దగ్గర నేను జస్ట్ నేమ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీకు ఆల్రెడీ
ఆల్రెడీ టెక్స్ట్ కంట్రోల్స్లో చెప్పాను, పాస్వర్డ్ ఎప్పుడు కూడా మనకు కనిపించదు. అలా కనిపించకుండా ఉండాలి అంటే మనం టైప్లో కంపల్సరీ పాస్వర్డ్ అని ఇవ్వాలి. అదర్వైజ్ అది నార్మల్ టెక్స్ట్ బాక్స్ కింద తీసేసుకుంటుంది, మనకు అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసింది కూడా కనిపించేస్తుంది. ఓకే, సో అందుకని అక్కడ పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ అని తీసుకోవాలి. థ్యాంక్ యూ.